నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అంగడి కృష్ణమూర్తి తన పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. మదనపల్లి మండలం ఈశ్వరమ్మ కాలనీలో ఎంపీయూపీ స్కూల్ నందు వారికి అవసరమైన బీరువాను వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురవంక పంచాయతీ మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి, వైఎస్ పునీత్, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మౌలాలి, డీలర్ రఘు, హెల్పింగ్ మైండ్స్ అధ్యక్షులు అబూబక్కర్, మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్ రెడ్డి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురునాథ్, దిలీప్, నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు పద్మావతమ్మ, కోశాధికారి కృష్ణ పూజిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తికి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేక్ కట్ చేసి ఈ రోజున మనకు అందరికీ సుపరిచితులు, పరిచయస్తులు, ఉద్యమ నాయకులు, మరీ ముఖ్యంగా కార్మికుల కోసం నిరంతరం కృషి చేస్తూ, కార్మికుల పట్ల నిలబడుతూ, వారి కోసం ఉద్యమాలు చేస్తూ, వాళ్ళ కోసం పోరాటాలు చేస్తున్న గంగోడి కృష్ణమూర్తి గారి జన్మదిన సందర్భంగా మొదటిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఆయన సేవాభావం కానీ ప్రజల పట్ల, కార్మికుల పట్ల ఉన్న కృతజ్ఞతతో ఆయనకున్న అంకిత భావము అనేది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ స్కూల్కి సంబంధించి వాళ్ళకి బీరువా ఒకటి అవసరం ఉంటే, అత్యవసరమైన పరిస్థితిలో ఉంటే ఎవరో తెలియపరచగా వారికి ఈరోజు ఆ స్కూల్కి ఆ బీరువాని ఆయన అందించడం జరిగింది. ఈ సందర్భంగా మనము ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో కూడా జరుపుకొని ఇలాగే ప్రజలకు సేవలు అందిస్తూ, కార్మికులు అందిస్తూ, అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మనము సార్ గారు ఇంకా కూడా కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కురవంక సర్పంచ్ అయిన చలప్తన్న గారికి, అలాగే మౌలాన్న గారికి, అబ్బుకి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్. పెద్దలకు మరియు ఈరోజు ప్రత్యేకతగా జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి కృష్ణమూర్తన్న గారికి, మా మిత్రులకు, వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారు పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఈ దివ్యాంగుల పట్ల మరియు సమాజం పట్ల ఆయనకున్నటువంటి అవగాహన, మంచి భావన అనేది మర్చిపోయినటువంటిది. ప్రతి విషయంలోనూ మన మదనపల్లి పట్టణంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలలో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. ఇలాగే ఇంకా మున్ముందు కూడా పాల్గొని అందరి బాగోగులు కోరే విధంగా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.